వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే 3 డాట్స్ కనిపిస్తాయి, అక్కడ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇచ్చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నా బర్త్డే వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఆ రోజు. అందుకే ఇంకా పిల్లలకి మా వారికి పాలు పోసి అందులో టోస్ట్ ఉంటుంది కదా అవి వేసి ఇద్దామనేసి ఇక్కడ పాలైతే కలుపుతూ ఉన్నాను అనమాట ముగ్గురి కోసము. నేనైతే ఏం తినట్లేదు, ఇంకా తినాలని కూడా లేదు. నేనైతే పాలల్లో టోస్ట్ అవైతే ఏం తినను అనమాట. అందుకే ఇంకా వాళ్ళ ముగ్గురి కోసమే ఇక్కడ వేస్తూ ఉన్నాను. అసలు ఈరోజు వీడియో ఏం తీయాలి అనుకోలేదు, ఎందుకంటే అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అంతగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. అందుకే అసలు వ్లాగ్ తీయాలి అనుకోలేదు. కానీ చిన్న షార్ట్ వీడియో కోసమైనా తీద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను వీడియో. ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను అనమాట. దేవుడికైతే దీపం అయితే నేను ముట్టించలేదు, మా వారే ముట్టించారనమాట. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం, అందుకే ఇంకా నేను దీపం ముట్టించలేదు, అలాగే ప్రసాదం కూడా చేయలేదు. ఆ లేడీస్ ప్రాబ్లం ఉంది కాబట్టే అసలు బర్త్డే లాగానే అనిపించలేదన్నమాట. అందుకే బర్త్డే కూడా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ రాలేదు. స్నానం చేసేసి వచ్చి ఇంకా వంట చేద్దాము అనేసి మా వారిని అయితే అడిగాను ఏం కర్రీ చేయాలి అని. ఎగ్ ఫ్రై చెయ్యి అన్నారనమాట. సరే అని ఆనియన్ తీసుకొని ఇంకా ముందు పెట్టుకున్నాను కట్ చేద్దాము అని. ఈలోగా మా తమ్ముడైతే వచ్చాడనమాట. సిటీకి పని మీద అయితే వచ్చాడనమాట, పర్సనల్ వర్క్ మీద. ఇంకా అక్కడ పని అయిపోయిందంట, సడన్గా ఇంటికి అయితే వచ్చాడనమాట. మా తమ్ముడు వచ్చాడు కదా, ఇంకా వెళ్ళి చికెన్ తీసుకురమ్మని చెప్పి మా వారికి చెప్పాను. ఇంకా మా వారు ఆఫీస్ వర్క్లో ఉన్నారనమాట. ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ అన్నీ అయిపోయేసరికి 12 అయిపోయిందనమాట. అప్పుడు 12కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈలోగా నేను బగారా అయితే చేద్దాము అనేసి ఒక సైడ్ అయితే బగారా పెట్టేశాను. ఈలోగా ఇంకా మా వారు చికెన్ కూడా తీసుకొస్తే కాజు చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇదిగోండి, ఇదే కాజు చికెన్ కర్రీ. అప్పటికి 1 అయిపోయింది టైము, ఎందుకంటే లేట్గా తీసుకొచ్చారు కదా మా వారు చికెన్. అందుకని చెప్పి 1:30 అయ్యిందనమాట నేను వంట చేసేసరికి. చికెన్ తెచ్చిచ్చారో లేదో ఇంకా వెళ్ళి మా వారు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట. మా తమ్ముతో మాట్లాడడానికి కూడా టైం లేదు మా వారికి. ఇంకా ఫుల్ ఆఫీస్ వర్క్ మీటింగ్స్ అలా ఉండిపోయాయి. ఇక్కడ ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేయడానికి రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు వస్తారా అని. ఇంకా తనైతే 2 o'clock అలా బయటికి వచ్చారనమాట. అది కూడా లంచ్ టైం అని చెప్పి బయటికి వచ్చి ఇంకా ఇక్కడ మా తమ్ముతో అప్పుడు కూర్చున్నారనమాట. ఇంకా ఎగ్స్ అయితే ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉన్నాను నేను లోపల. ఇక్కడ మా పెద్దోడు తీశాడనమాట వీడియో వీళ్ళని. ఇంకా ఆ స్టఫ్ కోసం ఆమ్లెట్ అయితే వేశాను. తర్వాత బగారా చికెన్ కర్రీతో ఇక్కడ లంచ్ అయితే పెట్టానన్నమాట మా తమ్ముడికి మా వారికి. వాళ్ళు తిన్న తర్వాత నేను తిందాము అనేసి ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నాను అనమాట నేను. వాళ్ళైతే తింటూ ఉన్నారు. వాళ్ళు తినేటప్పుడే నన్ను కూడా తిను అన్నారనమాట మా వారు. కానీ నేను తినలేదు, ఎందుకంటే వాళ్ళకు వడ్డించడం అది ఉంటుంది కదా. మధ్యలో వడ్డించుకుంటూ నేను తింటూ ఉంటే నాకు అస్సలు తినాలనిపించదు. గ్యాప్ ఇస్తే నాకు అస్సలు పోదనమాట ఫుడ్. అందుకని వాళ్ళు తిన్న తర్వాత నేను తిన్నాను. ఇంకా తిన్న తర్వాత మా తమ్ముడైతే ఊరికి వెళ్ళిపోయాడనమాట. ఇది ఇంకా ఈవినింగ్ 4 అలా అయ్యిందనమాట టైము. పిల్లలకి స్విమ్మింగ్ టైం అయితే అయ్యింది. అప్పటికి మా పెద్దోడిది స్విమ్మింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడికి ఒక్కడికే తీసుకొని వెళ్తున్నాను అనమాట స్విమ్మింగ్కి. అందుకని చెప్పి ఇంకా మా చిన్నోడిని తీసుకొని వచ్చాను. ఇది మేలో తీసిన వీడియో. మేలో ఉంది నా బర్త్డే, అప్పుడు తీసాను అనమాట. మా చిన్నోడిని 2 months తీసుకెళ్ళాను స్విమ్మింగ్కి, కానీ అస్సలు నేర్చుకోలేదండి. మొత్తం 2 months కూడా ట్యూబ్తోటే చేశాడనమాట. ట్యూబ్ తీసేస్తే అసలు స్విమ్మింగే రావట్లేదు. ఇంకా సరే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాయిన్ చేయించవచ్చు అనేసి ఆ 2 months కంప్లీట్ అయ్యాక ఆపేశాను. స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఈలోగా ఒక కొరియర్ అయితే వచ్చింది. అదే అనమాట ఇది వెజిటబుల్ చాపింగ్ బోర్డు. చాలా బాగుంది, క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదే మీషోలో నుంచే తీసుకున్నాను కాబట్టి కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. కావాలి అంటే తీసుకోండి, చాలా బాగుంది. కొరియర్ ఇప్పిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేసుకొని తాగేసాము. ఆ తర్వాత టైం అయితే 7 అయ్యింది. ఇంకా మా వారి ఆఫీస్ టైం అయితే అయిపోయిందనమాట. మా వారు వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నా కోసం. Happy birthday to you. Just 1 hour. Birthday to you.
నా బర్త్డేకి నేనే చెప్పుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు మీ అని. ఇంకా అలా మొత్తానికైతే కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడట్లేదు అనమాట. కేక్ కట్ చేస్తూ ఉంటే సైలెంట్గా ఉండిపోయారు. అక్కడ వాయిస్ అసలు ఏమీ లేదు. అందుకే ఇంకా నేను ఒరిజినల్ వాయిస్ ఏం పెట్టాలి అన్నట్టుగా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇంకా కేక్ కట్ చేసి మా వారికి తీసి నాకు పెడుతూ ఉంటే ఈలోగా మా చిన్నోడు నోరు చాపాడనమాట. ఇంకా తనకి ఫస్ట్ పెట్టలేదని ఫస్ట్ అయితే అలిగాడు. తర్వాత ఇంకా మమ్మీ బర్త్డే కదా, ఫస్ట్ మమ్మీకి పెట్టాలి అనగానే సైలెంట్ అయిపోయాడు అనమాట. ఇంకా అలా మా వారికి పిల్లలు ఇద్దరికి కేక్ అయితే పెట్టేశాను. ఇది ఒక చిన్న వీడియోనే, మరీ లాంగ్ వీడియో అయితే ఏం కాదు. ఎందుకంటే చెప్పాను కదా, బర్త్డే అసలు సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్టే లేదు కాబట్టి, టెంపుల్కి వెళ్ళడం కూడా నాకు లేడీస్ ప్రాబ్లం వల్ల కుదరలేదు కాబట్టి అసలు చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ రాలేదు. అదొక పెద్ద వీడియోలాగా తీయాలి అని కూడా అనిపించలేదు. అందుకే చిన్నగా ఇంట్లోనే మా వరకే అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. నెక్స్ట్ ఇంకా డిన్నర్ కోసం అయితే బయటికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో కాజు చికెన్ కర్రీ ఉంది, అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే అని చెప్పి మా చిన్నోడైతే అల్లరి చేశాడనమాట. మెయిన్గా కేఎఫ్సీకి వెళ్దాము అన్నాడు. అయితే ఎప్పటి నుంచో కేఎఫ్సీ అని అడుగుతూనే ఉన్నాడనమాట. మాది హనుమాన్ పూజ జరిగింది కదా, మా వారు 41 days చేశారు కదా, ఆ 41 days కంటే ముందు నుంచే అడుగుతూనే ఉన్నాడు కేఎఫ్సీ కావాలని. కానీ హనుమాన్ పూజలో ఉన్నాం కాబట్టి వద్దు నాన్న అంటే సరే అని చెప్పి ఆగాడనమాట. ఇంకా 41 days కంప్లీట్ అయిపోయి కూడా అప్పటికి ఇంకొక 10 days అవుతుంది. అయినా సరే మేము కుదరక తీసుకెళ్ళలేదు. ఇంకా ఈరోజు కుదిరింది కదా అని చెప్పేసి కేఎఫ్సీకి అయితే తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము. ఆ తర్వాత మేము ఆర్డర్ ఇచ్చామన్నమాట మాకు కావాల్సింది. అది సడన్గా అంతసేపు వెయిట్ చేసిన తర్వాత అది లేదు అన్నారనమాట. మేము ఆర్డర్ ఇచ్చింది లేదు అనేసరికి ఇంకేం చేయాలి అనేసి ఆ కేఎఫ్సీ నుంచి అయితే బయటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామనేసి వెళ్తూ ఉన్నాము. దారిలో నాకు ఇక్కడ చికెన్ పకోడీ అది కనిపించింది అనమాట. ఇట్లా స్ట్రీట్ స్టైల్లో మామూలుగా బండి పైన అమ్ముతారు కదా, అది కనిపించింది సడన్గా. అక్కడ జనాలు అయితే విపరీతంగా ఉన్నారనమాట, ఎగబడి తింటూ ఉన్నారు. నాకెందుకో ఇంకా అది పకోడీ చూడగానే తినాలనిపించింది. ఫస్ట్ టైం ఇంకా అక్కడికి వెళ్ళి తిందామనేసి ట్రై చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము. టేస్ట్ బాగుంటే అందరం తీసుకుందాము అనుకున్నామన్నమాట. సరే అని ఫస్ట్ అయితే ఒక ప్లేట్ చికెన్ పకోడీ విత్ రోటీస్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అదే చపాతీ లాగా ఉన్నాయి, అవైతే ఆర్డర్ ఇచ్చాము. ఇచ్చి టేస్ట్ చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది, మస్తు టేస్ట్ ఉంది. ఇంకా సరే అని చెప్పి పిల్లలు మా వారు చికెన్ పకోడీ వరకు తిన్నారు అంతే. నేను కొంచెం చికెన్ పకోడీ ప్లస్ ఆ రోటీస్ అయితే తినేసాను అనమాట. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా మా పిల్లలు మా వారు ఏంటంటే ఓన్లీ చికెన్ పకోడీ వరకే తిన్నారు కదా, వాళ్ళకైతే కంపల్సరీగా బిర్యానీయే కావాలంట. అందుకని చెప్పి ఈ చపాతీలు తిననన్నారనమాట. నేను ఒక్కదాన్నే ఇంకా చపాతీలో కొంచెం చికెన్ పకోడీ తినేసాను. ఇంకా మా వారు పిల్లలు మళ్ళీ లక్కీ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బిర్యానీ తీసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురికి ఆ బిర్యానీ అయితే పెట్టేశాను. వాళ్ళు ముగ్గురు తిన్నారు, ఇంకా నేనైతే ఏం తినలేదు. నాకు అప్పటికే చాలా సరిపోయిందనమాట. 2 చపాతీస్ కొంచెం చికెన్ పకోడీ తిన్నాను. అప్పటికే ఫుల్ ఎక్కువ అయిపోయింది. ఇంకా వాళ్ళు మట్టుకు తిన్నారనమాట బిర్యానీ. ఇంకా బిర్యానీ తినేసి పడుకుండిపోయామన్నమాట. ఈ విధంగా నా బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.